ఏ కారణము లేకుండా మన జీవితాల్లో మనము బలహీనమైపోము, అంటే అభివృద్ధి దీవెన అనేది పోగొట్టుకోం. కారణాలు ఉంటాయి. చెప్పండి, ఏంటంటే కారణాలు ఉంటాయి. ఇప్పుడు చుట్ట తాగేవాడు చుట్ట తాగుతున్నాడండి. చుట్ట తాగుతుంటే లోపల ఊపిరితిత్తులు పోయాయి. ఎందుకు పోయాయి చెప్పండి? ఎందుకు ఊపిరితిత్తులు పాడైపోయాయి? హాస్పిటల్కి వెళ్తాం, నువ్వు చుట్ట మొదటిగా అడిగేదేంటి? నువ్వు చుట్ట తాగుతున్నావా అంటారు. చుట్ట తాగుతున్నావా అంటే తప్పనిసరి డాక్టర్ అడుగుతారు. ఎందుకు అడుగుతారు? నీకు ఊపిరితిత్తులు పాడైపోయాయి. అంటే ఊపిరితిత్తులు పాడైపోవటానికి కారణం ఏంటి చెప్పండి? చుట్ట బాగా తాగుతుంది కాబట్టి, చుట్ట బాగా తాగుతున్నాడు కాబట్టి. అంటే కారణం ఉంది. నీలో ఉన్న ఏదైనా రోగం రావడానికి కారణం ఉంటుంది. కొన్ని కారణం లేకుండా మనకి ఏది రాదు. బాగా తినేస్తున్నాడు అనుకోండి కూర్చొని, ఇంకా ఏ పని లేకుండా చక్కగా తిన్నాడు అనుకోండి, కొవ్వెక్కి పెరిగిపోతుంది లోపల. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏం చేస్తాడు చెప్పండి? పరీక్ష చేస్తాడు, అన్ని పరీక్ష చేస్తాడు. నీకు కొలెస్ట్రాల్ ఎక్కువైపోయింది, నువ్వు కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, నువ్వేం చేయాలా? ఎక్సర్సైజ్ చేయాలా, పరిగెట్టాలా, ఉదయం వేస్తే కూర్చోకూడదు. ఏం చేయాలా? పని చేయాలా. పని చేస్తే నీకు కొలెస్ట్రాల్ తగ్గిపోద్ది, కొవ్వు తగ్గిపోద్ది అని చెప్తాడు. అంటే అర్థమేంటి? ఆ కొలెస్ట్రాల్ మనలో ఉండటానికి, అది పెరిగిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? మనం సరైన పని చేయకపోవడం వల్ల, సరిగ్గా ఉండకపోవడం వల్ల. ఏదో దానికి కారణం ఉంటుంది. కారణం లేకుండా ఏది మన జీవితాల్లో జరగదు. హల్లెలూయా. నువ్వు దీవించబడాలన్నా కారణం ఉంటుంది, దీవించబడకపోవడానికి కారణం ఉంటుంది. కాబట్టి ఈ సౌలు దావీదు జీవితాల్లో ఒక వ్యక్తి అభివృద్ధి పొందటానికి, ఒక వ్యక్తి దీవించబడటానికి కారణాలు ఉన్నాయి. అందుకే ఆ కారణాలు ఒక మన జీవితాల్లో ఉన్నాయేమో ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దావీదు అంతకంతకు అభివృద్ధి పొందాడట, సౌలు అంతకంతకు వెళ్ళిపోయాడట, అభివృద్ధి పొందలేదట. ప్రేమ పిల్లరా, దీవెన, ఆశీర్వాదము, శాపము, కీడు అనేది మన చేతిలో ఉంది. అప్పులు పాలైపోవటానికి, అప్పులు చేయకుండా ఉండటానికి కారణం ఉంది. అర్థమవుతున్నా? అప్పులు చేసేస్తున్నావు. ఎందుకు చేసేస్తున్నావు? ఇంట్లో సమస్యలు, నువ్వు సరిగ్గా ఉండవు, సరిగ్గా సంపాదించింది ఎక్కడికి వెళ్ళిపోతావు? బ్రాందీ షాపుకో,